భవిష్యత్తులో ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ భవిష్యత్తు రాజకీయాలు లేవు. వాళ్ళకి భవిష్యత్తు లేదు. నేనున్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆ పార్టీని అధికారంలోకి రానివ్వను అని చెప్పి శపథం చేశారు రేవంత్ రెడ్డి గారు. సరే, పార్టీలన్నాక, ప్రభుత్వాలన్నాక గెలుపోటములు సహజంగానే నడుస్తాయి. కానీ అసలు నేను ఉన్నంత కాలం ఆ పార్టీని అధికారంలోకి రానివ్వను, భవిష్యత్తు లేదు అని శపథం చేయాల్సినంత అవసరం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? అండ్ దానికి తగ్గట్టుగానే ఇవాళ కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు ముందు నీ నియోజకవర్గంలోనే నిన్ను గెలవనివ్వను, నువ్వు అధికారంలోకి రావడం సంగతి తర్వాత. ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. అంత శపథాలు సవాళ్ళు చేసుకునే వరకు ఎందుకు వెళ్తుంది రాజకీయాలు? ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం మేడం. నిప్పు లేనిదే పొగరాదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న 21వ తారీఖున తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వచ్చి మరి పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి కానీ, రైతులకు ఉన్న ఇబ్బందులు వాటి గురించి మాట్లాడారు. ప్రజా సమస్యల మీద మాట్లాడడం ప్రతిపక్షం యొక్క బాధ్యత, అది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అది మాట్లాడుతూ ఇక ముఖ్యమంత్రి గారిని తోలు తీస్తాం అది ఇది అని మాట్లాడడం జరిగింది. ఒక పెద్ద మనిషి, అందరం గౌరవిస్తాం. ఒక పెద్ద మనిషి తీరులో ఉన్నటువంటి పెద్ద మనిషి ఉందాతనంగా ఉండాలి. పక్కల ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అవన్నీ గమనించుకొని ఉద్యమ టైంలో మాట్లాడారు. అది వేరే అంశం. అది ఉద్యమ నేపథ్యంలో ఉద్యమకారులు కావచ్చు, మిగతా కుల సంఘాల జేఏసీ కావచ్చు, ప్రజా సంఘాల జేఏసీ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఆయన మాటలను కూడా అప్పుడు ఉన్నటువంటి జోష్లో విని మరి ఉద్యమానికి మరి చేతులిచ్చేటువంటి సందర్భం అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడే అంశాలు మనం చూసినాం. మరి అసెంబ్లీ సాక్షి అసెంబ్లీలో కూడా మరి కుత్తం కూడా పట్టుకొని ఇక సమస్య మీద మాట్లాడుతుంటే మేము ఈ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ కాలేదు అని అంటే పీకనీకి వచ్చినావా అనే సందర్భం మనం విన్నాం, చూసినాం కూడా. ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఉద్యమం చేసిండు, తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించిండు. కానీ ఇలాంటి మాటలు హౌస్లో కానీ, బయట మీడియా ద్వారా కానీ, మీడియాలో కూడా చాలా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. గతంలో కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా అన్న మాటలు ఉన్నాయి. సోనియా గాంధీ గారిని మరి బదరగిడుస్తాం అన్నటువంటి అంశాలు ఉన్నాయి. మహిళ సరే, తెలంగాణ ఆవశ్యకత ఉంది, తెలంగాణ రాష్ట్ర సాధన అవసరం అయినా కూడా ఈ మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత అమ్మ అన్నాడు, తర్వాత దండం పెట్టిండు, అవన్నీ వేరే అంశాలు. డికేఆర్ గారు కూడా మరి ఇప్పుడున్న మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు, మరి ఆమెను కూడా నీకు సిగ్గుందా అని మాట్లాడు, సిగ్గులేదు నీకు అని మాట్లాడు. ఇవన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన అంశాలు మరి వాళ్ళు నేర్పించిందే కదా. ఇప్పుడు ఈయన సొంతంగా అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సొంతంగా అయితే ఏదో ఒక రాజకీయ కష్టంతో మాట్లాడిన అంశాలు కాదు కదా. ఈయన ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మరి తోలు తీస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం అంటే ఇవన్నీ అవసరమా? ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పులమయం అయింది, బడ్జెట్ లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, మీరే అంటున్నారు కేసీఆర్ గారు పెద్ద మనిషి గౌరవిస్తారు, అదే పెద్ద మనిషిని పట్టుకొని కదా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పేగులు మెళ్ళ వేసుకుంటాము ఇవన్నీ మాట్లాడింది. ఏది చూసినా కూడా ఆయన అన్న తర్వాతనే అన్నాడు. మరి ఆయనకన్నా ఈయన 10 ఏళ్ళు చిన్నోడు వయసులో, ఆయనకన్నా ఈయన 10 ఏళ్ళు జూనియరు. అది ఉడుకు రక్తం ఊరుకుంటుందా? మిమ్మల్ని ఏమైనా గౌరవిస్తే మమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని ఏ రాంటే మేము ఒరే అన్న చూస్తుంది. ఈ సంస్కృతికి నాంది పలికింది ఎవరు? బీజాలు వేసింది ఎవరు? దారులు వేసింది ఎవరు? అన్నీ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ లేకుండా అయితే ఉండవు కదా. అన్ని షార్ట్స్, అన్ని వీడియోస్ ఉన్నాయి. రీల్స్లో కూడా పిల్లలు సోషల్ మీడియా పెడుతున్నారు. గతంలో ఏం మాట్లాడారు, మొన్న ఏం మాట్లాడండి. అది ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య బీసీలకు 2% ప్రధానమైన సమస్య. మరి 2 ఏళ్ళు అయినా బయటకు రాక ఆయన వచ్చిండు. మరి ఇక్కడ అఖిలపక్షం మొత్తం సంతకాలు చేసి పంపించిండు. ఇప్పుడు ఆడ పెండింగ్లో పార్లమెంట్లో ఉంది, ఇక్కడ గవర్నర్ దగ్గర ఉంది. అది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో పెడితే ఏం చెప్తున్నా, ఒక పెద్దన్న పాత్రగా మీరు కానీ 9th షెడ్యూల్లో పెట్టి మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా మరో పోరాటం తీసుకుంటాం బీసీల పక్షాలని చెప్పొచ్చు కదా. అవి వద్దు, ఎప్పుడు రాజకీయమే, నిరంతర రాజకీయం. ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళ వరకు రాజేవాడో రానివాడో. ఈ లోపలైతే చేసిన పని చేయాలి కదా. ఒక పెద్దన్న పాత్ర ఉంది, ఒక పెద్దోడు ఒక ఆదర్శంగా ఉండి కేసీఆర్ గారు కూడా
మీరు ఇచ్చిన పథకాలు లేకపోతే మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే రైతులు ఇబ్బంది పెడితే తోలు తీస్తాము తాట తీస్తాము ఇలాంటివి మాట్లాడారు, కానీ మీరు అన్ని చేస్తే చేస్తాము అని అనలేదు కదా. మేడం ఇంకా సమయం ఉంది, చాలా సమయం ఉంది. 2 ఏళ్ళు టైం ఇచ్చినా అనే చెప్తారు కదా. 2 ఏళ్ళ సంవత్సరం మొత్తం ఎలక్షన్లకు పోయింది. మిగతా సంవత్సరంలో మరి ప్రక్షాళన, అన్ని శాఖల ప్రక్షాళన, అన్ని విభాగాల ప్రక్షాళన, ఏ మున్సిపల్లో ఉన్నటువంటి ఎంతమంది అవినీతులు అధికారులు బయటకు వచ్చింది. మన కాళేశ్వరంలో మురళి గారు అని చెప్పి ఒక్కటే ఆయన దగ్గర 600 కోట్లు వెళ్ళినాయి. అలాగే మురళి, ఇంకో అతను హరినాథ్ గారు నాయక్, వాళ్ళ భార్య కూడా అనిత, వీళ్ళంతా ఏఎన్సీలు అంతా. వీళ్ళన్నీ కూడా బయటపడ్డాక ఇప్పుడు జైల్లో కూర్చున్నారు కదా. ఆ ఫోన్ టైపులో తిరుపతి లోపల కూర్చున్నారు కదా. ఆ భుజంగరావు మంచి అధికారి, మా కుక్కడపల్లి ఏసీపీ చేసిండు, భువనగిరిలో డిఎస్పీ చేసిండు. మరి ఆయన మంచి నిజాయితీ గల అధికారి భుజంగరావు ఈరోజు జైలు ఉండదు కదా. మళ్ళీ ప్రభాకర్ రావు గారు అమెరికా పోయి అక్కడే ఉంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మొన్న అన్ని విషయాలు మాట్లాడింది కదా. రేపు ఉంది కదా అది ఎవరు ఏంటి ఏం కథ అని. అందుకోసమని మేడం గుడ్డి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, మేము మొదటి చూడు చెప్తున్నాం. చాలా అంశాల మీద అటువంటి భ్రష్టు పట్టినటువంటి అంశాలు ఉన్నాయి, చాలా మార్పు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. చాలా రకాల కష్టపడుతుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రకరకాల కష్టపడుతుండ్రు. ఆయనకు నిద్ర లేదు. మీరు చూస్తే ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉంటున్నప్పుడు ఏదో కార్యక్రమం. పొద్దున 8-9 గంటలకు పోయిన ముఖ్యమంత్రి ఉన్నారా, రాత్రి 12 గంటలకు కూడా పనిచేస్తున్న ముఖ్యమంత్రి. చేయండి, మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పండి, మీరు చేస్తున్న పథకాలు ఏంటో చెప్పండి, జనాలకు ఏమి ఇచ్చినామో చెప్పండి. వాటిని ఎవరు తప్పు పడతలేరు. కానీ జనాలకు ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వబోయేటి ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి, ప్రక్షాళన చేయాల్సి ఉన్నాయి, తప్పకుండా ఇవ్వాల్సిన ఉన్నాయి. ప్రజలు, ప్రజలు, దేశంలో తెలంగాణ ప్రజలు మతాలకు కులాలకు అతీతంగా పుట్టిన పార్టీ, లౌకిక పార్టీ, 100-180 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, అన్ని చూసింది, అందరూ చూసింది, మంచి మంచి మేధావులను చూసింది, మంచి మంది టెర్రరిస్టులను చూసినటువంటి పార్టీ ఇది. ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. మరి కేసీఆర్ గారు రాజకీయ ఓన్నమాలు నేర్పించింది కాంగ్రెస్ పార్టీ. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సంస్థ మాతృ సంస్థ మీద అభిమానం ఉంటుంది కదా. అదంతా కోల్పోయి మరి ఆయనే కదా మాట్లాడింది, పాదాలను దొక్కుతా, భూస్థాపితం చేస్తా కాంగ్రెస్ పార్టీని ఒక 12 మంది తీసుకొని 2018 తర్వాత 12 మంది తీసుకొని దాన్ని విలీనం చేసుకొని రకరకాల జమిక్స్లు. అక్కడ వాస్తవికంగా మెజార్టీ ఉన్నా తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఫస్ట్ సారి ఏమో 63, రెండోసారి 88 మెజార్టీ ఉంది మేడం. ఇంకా ఎన్నుకునేటువంటి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎంపీఎల్సీగా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే కొత్త పార్టీ కదా, కొత్తగా అధికారంకి వచ్చింది కదా. మరి అవి చేయకుండా దొంగలను లంగలు తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఒక బూర్జువా పార్టీ కింద చేసి పడేసింది. ఒక ఉద్యమ పార్టీ, ఒక నికాసంగా ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్న తెలంగాణ ప్రజలు గుండె సప్పుడుగా ఉన్న పార్టీ, దాన్ని తీసుకపోయి బూర్జువా పార్టీ చేసి పడేసి తదనంతరం దాన్ని బీఆర్ఎస్ చేస్తే అది కూడా మొత్తం బుగ్గిబాలు అయిపోయింది అని చూస్తున్నాం. చేసేటువంటి అన్ని తప్పులే. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులకు చేసినటువంటి అన్యాయం తెలుసు. సీనియర్ కార్యకర్తలు 2001 వచ్చినటువంటి కార్యకర్తలు చేసినటువంటి ఇప్పటికేం లేదు. మొన్న భవన్కి వచ్చిండు, కూర్చున్నాడు, మాట్లాడు. అవు కార్యకర్తలతో ఒక గంట సేపు కూర్చొని మాట్లాడి కలిస్తే బాగుండేది కదా, ధైర్యం వచ్చేది కదా. ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు, నేను నాగభూషణ కార్యకర్త చనిపోయాను, ముందుకు పిఆర్ రమేష్ చనిపోయాను ప్రొఫెసర్. వాళ్ళను సంతాప సూచకంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మరి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా. అవి లేవు. అస్తమానం ఎలక్షన్ రేపు వచ్చినట్టే, ఇంకా 3 ఏళ్ళు ఉందండి, రేపు వచ్చినట్టు మాట్లాడదు కాదు. ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుకుంటానే తండ్రిని అంటే కొడుకు ఊరుకుంటాడా అనుకుంటే చెప్పుతో కొట్టాలనుకున్నా కానీ ఇక మాకు సంస్కారం వస్తుంది. ఏం సంస్కారం ఉంది? సంస్కారం ఉందా? మేము ఏమిటి ఇదో అడుగుతాం, సంస్కారం ఉందా నీకు? నీ సంస్కారం ఉంటే ఇంతమంది వీళ్ళందరూ ఎందుకు ఆగమవుతారు? అస్తమానం మొన్న 300 కోట్లు పెట్టిండు జూబ్లీస్లో ఓడిపోయేదానికి. అదే 300 కోట్లు కార్యకర్తలకు ఇచ్చి, కార్యకర్తలు సేవా ట్రస్ట్ పెట్టి ఇచ్చి కాపాడుకుంటూ పోతే కార్యకర్తలే అంటారు అన్న నీకు సంస్కారం ఉంది అని. ఆయన ఎంత మాటలు మాట్లాడి ఆయన రండగాడు వేస్ట్ గాడు సీఎం పట్టుకోరు. నీకైనా వయసులో పెద్దోడు. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు ఈయన జడిపెట్టేసే. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నీకు టీఆర్ఎస్కు కాలు నీళ్ళు పోసి టీఆర్ఎస్ను కాపాడాడు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? కవితమ్మ ఏడుంది, ఈయన కేటీఆర్ గారు ఏమన్నారు, హరీష్ గారు ఉన్నారు కాబట్టి హరీష్ గారు తెలుసు, ఆయన మాట్లాడు. అన్నీ ఉన్నాయి మేడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరం ఉంటుంది.
మీరేం మాట్లాడితే మేము అదేం మాట్లాడతాం, మీరు ఏమండి అంటే మేము ఏమండి అంటాం, నువ్వు ఏ రా అంటే మేము ఏం రా అంటాం. ఉన్నాయి అందరికీ వస్తాయి మాటలు, అందరికీ వస్తాయి మాటలు ఏమి రాని కాదు. కాకపోతే ఏంటంటే దక్షిణ తెలంగాణ మీద భయంకరమైన వివక్ష చూపించారు. కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిండ్రు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు చేయలేదు? 2004 మరి అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు వేసి ప్రారంభిస్తే ఇప్పటివరకు కూడా దాని పనులు అక్కడ ఉన్నాయి. దాని కింద ఏదుల రిజర్వాయర్ దానికి కింద ఉన్నటువంటి ముంపు గ్రామాలకు ఇంతవరకు చెక్కులు రాలే. దాని తర్వాత వచ్చింటే ఒట్టెం కలిపి అల్లాడిపోతుండ్రు. మన కవితం పోయింది అక్కడికి కరవేనా అక్కడికి వెళ్ళింది. అక్కడ రైతులంతా పాపం ఏడుస్తూ ఆయన పట్టుకొని అమ్మ మాకు ఇవి రాలేదమ్మా, ఇది రాలేమంటే మాట్లాడుతుంది కదా, పోతుంది కదా. మరి ఆమెలాగా ఎందుకు పోవద్దు? పోయి చూసుకోవాలి కదా, వ్యవసాయం చూసుకోవాలి, ప్రాజెక్టులు చూసుకోవాలి, నిరుద్యోగులను చూసుకోవాలి. మరి ఎలక్షన్ల ముందు అశోక్ నగర్ పోయినట్టు మళ్ళీ పోయి మాట్లాడాలి. రకరకాల అంశాలు ఉన్నాయి. నువ్వు ట్విట్టర్ ముందర పెట్టుకొని తెలంగాణ భవన్లో మీడియా ఉంటుంది, అది పెట్టుకొని మాట్లాడితే కాదు కదా. ఇవన్నీ ఉత్త మాటలు పనికిరావు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిండ్రు, ఇచ్చారు కాబట్టి ఇంకా మాట్లాడద్దు. అరే ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి అబ్బా, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మేము కూడా మా యంత్రం కదులుతుంది. ఇంకా బడ్జెట్ తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. మీరు కూడా దోసుకున్న డబ్బులు ఉంటే పంచండి, ఒక వేదిక పెట్టి. లేకపోతే ఒకరు ఉండిలా తిరుపతిలో తెలవకుండా ఇంత డబ్బులు వేసిపోయారు, కోట్లు. అలాగే తెలవకుండా ఏదైనా ఉండి పెడతాం, వేసిపోరాదండి. మీ దగ్గర ఉండే పైసలు ఈ రాష్ట్రాన్ని కాపాడండి. మా తెలంగాణ అంటారు కదా. భారత రాష్ట్ర సమితిలో మరి తెలంగాణ పదమే లేదు, తీసేసిండ్రు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పదాన్ని చంపినోడు తల్లిని చంపడం మాయమ్మ అంటుంది. చంపిరు కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అంశాలు. మీరేం మాట్లాడితే అక్కడి నుంచి అవి మాటలు వస్తాయి, మీరేం చేస్తారో అది వస్తారు. గతంలో ఒక మాట అన్నాడు కేటీఆర్ గారు, పత్తర్సే మారి అన్నాడు. జవాబు ఇటుక తీసుకొని కొడతాను. ప్రజలు అవన్నీ చూస్తారు. దేకిలింగ అంటే ప్రజలు దేకిరు. ప్రజలు దేకితేనే 39 వచ్చినాయి. ఇవన్నీ ఉండే అంశాలు. ఈ అస్తమాన రాజకీయాలు కాదండి, అస్తమాన రాజకీయాలు కాదు. రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలి. ఇప్పుడు దిశానిర్దేశం ఏంటి, ఇప్పుడు రావాల్సిన వనరులు ఏంటి, అది తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి. అరే గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఈ దేశాలకు దండ పెట్టుకుని తీసుకొస్తే అది ఎంజాయ్మెంట్ అంటారు, రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ మన బయోడైవర్సిటీ పెట్టినాం మనం. ఆ రోజు మళ్ళీ అనలే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనలే. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకుంటే అది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. దానికోసం తెచ్చింది అంటే ప్రజాస్వామ్యవాదులు చూస్తారు కదా. రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఇతర పార్టీలు కావచ్చు, మరి ఫోర్త్ ఎస్టేట్ మీడియా కావచ్చు, మరి అన్నలాంటి మేధావులు చదువుకున్నాడు కావచ్చు, చూస్తారు కదా. చేష్టం చేయండి, సలహాలు అన్నయ్యండి, సూచనలు అయ్యండి, రాలేసే ప్రయత్నం చేయదు. ఇప్పుడు వచ్చి 2 మాటలు మాట్లాడితే మళ్ళీ పోతుంది. పుల్లెచ్చా గాండ్రించిపోయింది. ఇక్కడ అందరు వీకులాడుతారు. వచ్చి మాట్లాడినందుకే కాంగ్రెస్ నాయకులు అందరూ భయపడిపోతున్నారు. అప్పుడు ఆయన తోలు తీస్తా, నార తీస్తా, నీ అంత చూస్తా అన్నప్పుడే స్పందించాల్సి వస్తుంది. అంతేగాని ఆయన ఎక్కడన్నా తప్పులు వచ్చిండా, ఏ డిపార్ట్మెంట్లో అన్నా తప్పులు చూపించిండా, ఏ శాఖలన్నా ఇది జరుగుతుంది, ఇది దోసుకోవాలని చూపించిందా, అది మాట్లాడలేదు కదా. గతంలో ఉద్యమ టైంలో చంద్రబాబు నేను నిద్రపోని నీ అంత చూస్తా అన్నట్టు మాట్లాడితే, ఇక్కడ ఉన్న చంద్రబాబు కాదు, ఆయన తాతం ఈడ రేవంత్ రెడ్డి తాత. ఎట్లా దొక్కిండో ఒక్కొక్క మెట్టు తొక్కుంటే ఎట్లా తెలుసు. ఈయన గని తెలుసు, బెది తెలుసు, ఆలమూరు బిడ్డ అన్ని తెలుసు, అన్ని చూసినోడు. ఎందుకంటే పెట్టినోడు, పెంచినోడు, ప్రస్తుతం తిట్టినోడు. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజలకు కావాల్సిన అంశాల మీద మీరు ప్రతిపక్షంగా మాట్లాడండి. మీ సభలు, ప్రతి సభలు దేకిలింగ చూసుకుందాం అంటే ఇక్కడ ఎవడు లేదు. ఇక్కడ అతిపెద్ద పార్టీ. కాబట్టి ఇవన్నీ అంశాల మీద పక్కకు పెట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. తర్వాత 1 year ముందు రాజకీయాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అభివృద్ధికి సహకరించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పండి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదైనా చెప్తే కూడా ఉంది, దాంతో కూడా అంటే ఈకలేవా చెప్పులు,
ఇక్కడ కూడా చెప్పులు మళ్ళీ భయంకర చెప్పులు ఉన్నాయి. మాట్లాడదాం రాములు గారు. సో విద్యాసాగర్ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు మాట్లాడుకుంటున్నారో, సరే అటువైపు నుంచి వస్తే ఇటువైపు నుంచి వస్తుందో, ఇటు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అటు నుంచి వస్తుందో, కానీ మొత్తానికైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక స్థాయిని మించి మాట్లాడుతున్నారనే విషయం తెలంగాణ ప్రజలకు మాత్రం చాలా బాగా అర్థం.